న్యాయస్థానం చురుకైనది, రాజకీయ వ్యవస్థ మౌనంగా ఉంది. తెలంగాణ రాజకీయాల గుండె చప్పుడు మారుతుంది. అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయం మీదే కాదు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపనుంది. 10వ షెడ్యూల్ను అడ్డంగా దుర్వినియోగిస్తూ ఫిరాయింపులు జరిగి ఏడాది దాటిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని న్యాయ వ్యవస్థ క్షమించదని ధర్మాసనం మండిపడింది. అసలు తెలంగాణలో ఏం జరిగింది? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పై ఎందుకు కోర్టు అసహనం వ్యక్తం చేసింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. రెండు 2023లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు మే నెలలో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు కలిగించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కాంగ్రెస్ గూటికి చేరిపోవడం సంచలనం కలిగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిలో కొందరు మంత్రి పదవులు కూడా రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ మార్పిడి రాజీనామా లేకుండా జరగడం వల్ల 10వ షెడ్యూల్ ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ పలు పిటిషన్లో హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో చేరాడు. సుప్రీంకోర్టు హెచ్చరికలు, స్పీకర్కు గడువు, వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు. 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చినప్పటికీ స్పీకర్ కార్యాలయం వీరిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని సమాజం ఎట్టి పరిస్థితిలో జీర్ణించబోదని న్యాయస్థానం ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ విధి మరిచి రాజకీయ ప్రత్యక్ష భాగస్వామిగా మారుతున్నారని కోర్టు పేర్కొంది. 10వ షెడ్యూల్ను సమీక్షించాల్సిన అవసరం ఉందని, ఈ అంశాన్ని పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. 10వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో 1985లో చేర్చారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు మాత్రమే కానీ నేటి రాజకీయాల్లో అది ఒక చట్టం, ఒక బైపాస్ మార్గం మారినట్లు అనిపిస్తుంది. ఎమ్మెల్యేల పదవులు వదలకుండా పార్టీ మారిపోవడం ఇప్పుడు ఒక రూల్గా మారింది. స్పీకర్ నిర్ణయాలు ఆలస్యం కావడం ద్వారా ఫిరాయింపులు వ్యవస్థీకృత రాజకీయ వ్యూహంగా మారాడు. ఇది కేవలం తెలంగాణ విషయంలో కాదు, జాతీయంగా ప్రజాస్వామ్యానికి హెచ్చరిక. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేవలం ఈ కేసుకే కాదు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పార్టీ మార్పులను సూచిస్తుంది. విధేయతకు భద్రతగా ఉండాల్సిన స్పీకర్ పదవి రాజకీయ చేతకానితనానికి ఆయుధంగా మారడాన్ని అంగీకరించరాదు. చట్టసభలు ప్రామాణికతకు ఇది ప్రమాద గంటిక. ఎప్పటికైనా అలాంటి పార్టీ ఫిరాయించిన నాయకులను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. ఈ విధంగా ప్రోత్సహించితే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన రాజకీయ నాయకులు వేరే పార్టీ పదవులు ఎలా అనుభవిస్తారు? ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఎప్పటికైనా మేలుకోండి రాజకీయ పార్టీల అధినేతలారా. సుప్రీంకోర్టు హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని, లేదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాద గంటికలు రాక మానవు.